సంధ్య రెండు రోజులు అన్నం సరిగ్గా తింటలేవు సంధ్య. వేడి వేడి అన్నం కొద్దిగా తిను. సర్ది దగ్గర గొంతు అస్సలు మంచి లేదత్తమ్మ. తినబుద్ధి అయితే లేదు. స్పైసీగా ఎల్లిపాయ పచ్చడి తింటావా మరి? తింటుంటే కొంచెం పుల్లగా కొంచెం ఘాటుగా తగిలే ఈ ఎల్లిపాయ పచ్చడి చేయడం చాలా సింపుల్. ఇందుకోసం కడాయిలో ఆయిల్ పోసి వేడెక్కిన తర్వాత పొట్టు తీసిన ఒక గిన్నెడు ఎల్లిపాయలు వేసి దూరగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ ఎల్లిపాయలని రెండేసి ముక్కలుగా దంచుకుని తర్వాత అదే కడాయిలో ఇంకొంచెం నూనె పోసి వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు, ఎండుమిర్చి, కొంచెం ఇంగువ వేసి తాలింపు పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేయాలి. తర్వాత సేమ్ గిన్నె కొలతతో కారం, ఒక హాఫ్ గిన్నెడు ఉప్పు, ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ ఆవ పొడి, మెంతి పొడి, అందులోనే దంచి పెట్టుకున్న ఎల్లిపాయలు, చివరిగా ఒక నిమ్మకాయ రసం వేసి బాగా కలుపుకోవాలి. ఇంకా ఫైనల్ గా చల్లారిన పోపు పెట్టిన తాలింపు కూడా వేసుకుని కలుపుకుంటే సరిపోతుంది. ఎల్లిపాయ నిలవ పచ్చడి అయింది సంధ్య. రేపటికి ఇంకా టేస్ట్ ఉంటుంది సంధ్య. కారం, ఉప్పు, నిమ్మరసం బట్టి చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చడి చేస్తున్నప్పుడు ఆ స్మెల్కే నాకు తినాలనిపించింది. ఇంకా రేపటిదాకా ఆగుతాను. అందుకోసమని నేను ఇప్పుడే తింటాను అత్తమ్మ అని చెప్పి వేడివేడి అన్నంలో కొద్దిగా ఎల్లిపాయ నిల్వ పచ్చడి పెట్టుకుని తింటుంటే ఆహా, నెల రోజుల పాటు నిల్వ ఉండే ఈ పచ్చడి 2 రోజుల్లో ఖతం అయిపోతుంది. అంత బాగుందంటే నిజంగా ఈ రెసిపీ మీ ఇంట్లో ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఆలోపు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.